అంటే బేసిక్గా ఈ ఈ ఈ రకమైన రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరే రాష్ట్రంలో అంటే ఇంత వల్గర్ లాంగ్వేజ్తో తిట్టుకునే పరిస్థితులు ఈ ఒక్క రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. యాక్సెప్ట్ చేస్తారండి? డెఫినెట్గా నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాకే సిగ్గేస్తుందని చెప్తున్నాం కదా. అంటే రీసెంట్గా లిక్కర్ స్కామ్ను బయటికి తీశారు. సో అంతకుముందు మరికొన్ని కుంభకోణాలన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే జగన్ చుట్టుపక్కల జగన్కి అండాదండగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా మీరు అరెస్టులు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని. మిథున్ రెడ్డిని అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, ధనుంజయ రెడ్డి అరెస్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్కి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్గా భావించే వ్యక్తులందరినీ కూడా మీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోంది అనేది ఆ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అదే రాజమండ్రి జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధైర్యంగా ముందుకొచ్చి చంద్రబాబు గారికి నేను అండగా ఉంటానని అదే జైలు ముందు బయటకు వచ్చి మీడియా ముందు ప్రజల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆనాడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఫీల్ అయ్యి ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి ఇంతమంది నేతలను అరెస్ట్ చేసి అదే రాజమండ్రి జైలుకి ఎలా పంపుతున్నారు అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ప్రజలు డబ్బులు లూటీ చేస్తే జైలు పంపకపోతే వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళి ఎక్కడికైనా విదేశాలు పంపించి తీర్థయాత్రలు చేయమంటారు ఏంటండి? వాళ్ళు రాష్ట్ర ప్రజల డబ్బుని ఖజానాను లూటీ చేశారు. ఇది వాస్తవం. బైరిటీస్ గనుల్లో కానీ లేకపోతే మైనింగ్లో కానీ ఇసుకలో కానీ అన్నిట్లోనూ ప్రూఫ్, గంజాయిలో కానీ లేకపోతే ఎర్రచంద్రంలో కానీ అన్నిట్లో రుజువు చేసిన తర్వాతే అరెస్టులు చేస్తారు తప్ప అన్యాయంగా అరెస్ట్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నిలబడతాం. ఆయన చేసేది పద్ధతి కరెక్టే, దాంట్లో ఎలాంటి అభియోగాలు మాట్లాడవలసిన అవసరం లేదు. లూటీ చేశారు కాబట్టి ఇవాళ ఉన్నవాళ్ళు ఎందుకు కట్టలేదండి? ఇప్పుడు మీరు లిక్కర్లో కొంతమందినే పెట్టుకున్నారు, వాళ్ళు చేశారు కాబట్టి పెట్టుకున్నారు. మైనింగ్లో కొంతమంది దొరుకుతారు, వాళ్ళు చేశారు కాబట్టి అరెస్ట్ అవుతారు. టీడీఆర్ బండ్లో కొంతమంది లూటీ చేస్తారు, వాళ్ళు చేశారు కాబట్టి దొరుకుతారు. అంతేగాని అన్యాయంగా అరెస్ట్ చేసేవలసిన అవసరం చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక అపోహ. జనాన్ని ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము కర్ణ వేసాం కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పలేరు కదా. చెప్పనండి, గుళ్ళోకి వచ్చి చెప్పనండి వాళ్ళే, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎక్కడ రూపాయి తీసుకోలేదు. అంటే మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి మళ్ళీ రాకూడదు. వచ్చి 5 సంవత్సరాలు కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవాలి. నేను అంటుంది కూడా అదే సార్. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పేది కూడా అదే. మీ పార్టీ నేతలను కావచ్చు, టీడీపీ నేతలను కావచ్చు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారినితో సహా అరెస్టులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, జగన్ గారికి మీద ఉన్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి 3 పెళ్లాలని కారులు మార్చినట్టు మారుస్తాడు అంటూ స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేసిన కామెంట్స్ కావచ్చు, భువనేశ్వర్ గారి మీద ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎన్నికల్లో దెబ్బ కొట్టే ప్రయత్నం, పడిపోవటానికి కారణమయ్యాయి. ఇప్పుడు అదే అరెస్టులు మీరు చేయటం వల్ల ప్రజల్లోకి ఆ పార్టీ మీద సింపతి పోయి మీకు వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందేమో కదా అంటున్నా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఇవాళ మేము గెలిచేమంటే జగన్ ఎక్కడ నెగ్గుతాడో అని ఆలోచించేసి ఇతర దేశాల నుంచి కూడా ఓట్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు చేసిన దోపిడీ ప్రజలు కనిపెట్టారు. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించగలం. రెండోది ఏంటంటే ఇవాళ చాలాసార్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా గత ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక్క జనసేన ఉన్నంతసేపు జనసేనాని ఎవరు ఏం చేయలేరు. మేము అధికారులు కూడా మేము రక్షణగా ఉంటాం అవసరమైతే. ఇక్కడున్న దీనికంటే మా కార్యకర్తలు చాలా ఎక్కువ ఉన్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగానే ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి జన సైనికుని సాటిస్ఫాక్షన్ చేసుకుని మరి వాళ్ళందరి సహకారంతోనే ఇవాళ అందరూ మేము 21 మంది నెగ్గాం. అదేవిధంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా గెలిపించి అందరూ కలిసే పనిచేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు అండదండలుగా జన సైనికులు ఉంటారు. ఏ అధికారికైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలకు వదిలేయడం. ఉదాహరణ చూసుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాక నాకు తెలుసు 3000 మంది పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగ్గేపేట దగ్గర ఆపిన సందర్భంలో కానీ అక్కడ ఆపితే తీసుకొచ్చి మా జనసైనికుల ఆఫీసులో దింపించారండి. అదేవిధంగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్గా మీరు చూశారు.
కానీ ఆయన భగవంతుడు అంత శక్తినిచ్చాడు. ఆయన ప్రజల కోసమే ఉన్నాడు. ఆయన ప్రజల్లో మమేకమై ఉండే విధంగా ఇవాళ ఆయన రాబోయే సినిమా కూడా ఒక ఇండికేషన్ ఇవ్వాలి ప్రజలకి, మంచి సాంప్రదాయం తీసుకురావాలనే విధంగానే ఆయన సందేశాత్మకంగా చేసే పరిస్థితుల్లో కూడా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఇవాళ డబ్బులు అనేది అవసరం. మా పార్టీని నడుపుతున్నది ఆయన. మా పార్టీకి ఆఫీస్ కట్టుకోవాలంటే ఆయన సొంత డబ్బులు, ఆయన డబ్బుతోనే ఆయన కుటుంబాన్ని పోషించాలి. దాంతోపాటుగా సినిమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఇంత నిజాయితీగా పరిపాలిస్తే నువ్వు అరెస్ట్ ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి జీవితంలో మా పార్టీని ముట్టుకునే పరిస్థితి ఉండదు. నేను చెప్తున్నా, మా పార్టీ కూటమిలో అందరికీ మాతో ఉన్నంతసేపు మేము రక్షణ కల్పిస్తాం. అన్ని చోట్ల మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మమేకమై ప్రజలను అందరినీ కలిపి రాష్ట్రాన్ని ఉన్నత తీసుకెళ్తాం. ఇలాంటి చౌకబారు ప్రకటనలకి, చౌకబారు ప్రెస్ మీట్లకి భయపడే ప్రసక్తి జనసేన పార్టీకి ఉండదు. రాబోయే రోజుల్లో మీకు అధికారం వచ్చినా మాది ఏం పీకేది లేదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం మేము. మీ పరిపాలనలో మీ చేయగలిగింది ఆర్థికంగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని, లేకపోతే పోలీస్ కేసులు పెడతారు. అంతకన్నా మీరు చేయడానికి ఏం లేదు. మా ఆస్తులు దొబ్బుతారు, మమ్మల్ని వ్యాపారం చేయనివ్వరు. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. కాబట్టి అన్నిటికీ తెగించి జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ జనసేన పార్టీతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ చేసే ప్రకటనలు భయపడి అధికారులు ఉండడు, అధికారులందరితో కూడా సమన్వయపరిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళందరితో ఖచ్చితంగా చట్టాన్ని ఎలా చేయాలో అలా చేసే బాధ్యత జనసేన పార్టీ భుజం మీద ఉందని కూడా తెలియజేస్తాను. అంటే రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఒక పాయింట్ని ప్రస్తావించిన సందర్భంలో, అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అన్న మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన జర్మనీ వెళ్లాల్సి ఉంటుంది వైసీపీ వాళ్ళు, అక్కడ ఇస్తారు కావాలంటే అన్న మాటని ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే జగన్ గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని, గెలవక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కాదు, డిప్యూటీ సీఎంని, సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాటల్ని ఎలా చూస్తారండి? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అంత డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు తప్ప అతనికి ఏమీ సొంతంగా అతనికి కలేజీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ మేడ్, గెలుపు ఓటమిని సమానంగా తీసుకున్నాడు, ప్రజల కష్టాలు సమానంగా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన్ని మాట్లాడే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నాకు కూడా అనుకుని ఉండండి. 2019లో ఓడిపోయినప్పుడు నేను అసెంబ్లీలోకి వెళ్ళిస్తే బాగుండు, లేకపోతే రాజ్యసభలోకి వెళ్ళిస్తే బాగుండు అంటే అక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరండి. చట్టం ఏదైతే చెప్తుందో 18 సీట్లు తక్కువ వచ్చినా, 10% తక్కువ వచ్చినా దాంట్లో ప్రతిపక్ష హోదా లేదని రాసి ఉన్నదో ఇంప్లిమెంట్ జరుగుతుంది తప్ప ప్రతిపక్ష హోదా ఉండక్కల్లా. మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో తప్పు చేసినా సరే మేము ఖచ్చితంగా నిలబెట్టి అడుగుతాం. హోదా ఉంటేనే చేయాలనేది ఏం లేదు. ప్రజలు మీ 11 మంది నెగ్గించినప్పుడు ధైర్యంగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఫేస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున మీరు పోరాడండి, మీకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇస్తారు. లేకపోతే ఏ హోదా ఇవ్వాలో ప్రజలే ఇస్తారు. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వందే కాదు, చంద్రబాబు నాయుడు ఇవ్వంది కాదు. రాజ్యాంగంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానేయమని నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి బొలిశెట్టి గారు. యాక్చువల్లీ మిమ్మల్ని క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం అందరం కూడా. నేను గ్రీవెన్స్లో ఉన్నాను సార్. కాదండి, ఒక్క నిమిషం. మీరు యాక్చువల్లీ క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని. నాకేం వెరీ హ్యాపీ. నేను ఎమ్మెల్యేనైతే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అవ్వను, నా టార్గెట్ అయ్యాను, ప్రజలకు సేవ చేయాలని నా కోరిక, అది చేస్తాను. నేను క్యాబినెట్లో మంత్రిని అయ్యానా లేదనేది కూడా నాకు అప్రస్తుతం, అవసరం లేదు కూడా. నాకు అంటే కొంతమంది జనసేన నాయకుడిని ఇబ్బంది పెట్టిలాగో లేకపోతే అడగాల జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియా వేదిక ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే చివరి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలి అని. అది నేను చెప్పేది కాదండి. అది కూటమి గురించి నేను అసలు ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది మా నాయకుడు ఏది చెప్తే అదే శిరోధార్యం అంతే. ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి కూడా టైం ఇచ్చారు. సో అక్కడ మీటింగ్ జరుగుతోంది, కార్యకర్తలతో సమావేశం. సో ఆ సమావేశంలో మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో రోజా గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్, అంటే ఆడదో మగదో అర్థం కావట్లేదు అన్న మాట వివరణించే ప్రయత్నం చేశారు. నేను అనటంలో తప్పేమీ లేదు. ఆవిడ ఎమ్మెల్యేలందరినీ పట్టుకుని గాలినా కొడుకులు అనే మాట అన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము తప్పనిసరి ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది. ఇకపైన కూడా ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అది జనసేన పార్టీ
నేతలనైనా ఎమ్మెల్యేలనైనా టీడీపీ ఎమ్మెల్యేలైనా నేతలనైనా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇంకోసారి ఉపేక్షించేది లేదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సీరియస్గానే ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.